మహారాష్ట్రలో ఓ ఎంపీ కారు డ్రైవర్కి నిజాం దివాన్ వారసులు 150 కోట్ల విలువైన భూమి బహుమతిగా ఇవ్వటం రచ్చలేపుతోంది. శివసేన ఎంపీ 150 కోట్ల విలువైన 3 ఎకరాల భూమి తన డ్రైవర్కి గిఫ్ట్గా ఇచ్చాడు. సందీపనన్ రావు భూమ్రే ఆయన డ్రైవర్కి సీక్రెట్గా 3 ఎకరాల భూమి బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఓ లాయర్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. లాయర్ ఫిర్యాదుతో ముంబై ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. శివసేన ఎంపీ సందీప్ భూమ్రే ఆయన కుమారుడు ఎమ్మెల్యే విలాస్ దగ్గర జావేద్ రసూల్ షేక్ అనే వ్యక్తి 13 ఏళ్లుగా కారు డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆయనకి ఛత్రపతి సంభాజీనగర్లో ఉంటున్న నిజాం దివాన్ వారసులు 150 కోట్ల విలువైన 3 ఎకరాల భూమిని గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చారు. దీనిపై ముజాహిద్ ఖాన్ అనే న్యాయవాది ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ భూమిపై దివాన్ వారసులు సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేశారని, 2022లో వారికి అనుకూలంగా తీర్పు రావడంతో దాన్ని దక్కించుకోగలిగారని లాయర్ ముజాహిద్ తెలిపారు. అలాంటి భూమిని రక్త సంబంధం లేని వ్యక్తికి గిఫ్ట్ డీడ్గా ఎలా ఇస్తారని ఆయన తన ఫిర్యాదులో ప్రశ్నించారు. దివాన్ వారసులతో తమకి సన్నిహిత సంబంధాలున్నాయని, అందుకే తనకి ఆ భూమిని రాసిచ్చారని జావేద్ పేర్కొన్నట్టు సమాచారం. ఇక ఈ విషయంపై పోలీసులు తనని సంప్రదించారని ఎమ్మెల్యే విలాస్ స్పష్టం చేశారు. అయితే ఈ భూమి బదిలీకి సంబంధించి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని తాను పోలీసులకి తెలిపానని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అటు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న అధికారులు డ్రైవర్కి దివాన్ వారసులకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.